భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి. ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య భూమి యందు మానవుడై జన్మించి కూడాను ఈ దివ్యమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించుకోలేకపోవటము ఇది కేవలం ఒక దురదృష్టమే. మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యముందా? మాతృభూమి యందు మనము జన్మించి ఈ మాతృభావముతో మాతృదేశాన్ని మనము ప్రేమించలేకపోతున్నాము. దేశాన్ని ప్రేమించాలి, దేశ క్షేమాన్ని ఆశించాలి, ఆ దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి. దీనికి ఐకమత్యం అత్యవసరము. కారణ జన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనము అర్థం చేసుకొని వర్తించడానికి ప్రయత్నించాలి. భారతదేశం యొక్క విశిష్టతను మనము తిరిగి అభివృద్ధి పరచుకోవాలి. భౌతిక జగత్తులకు, జీవలోకానికి, మానసిక సీమకు, సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండినటువంటి యొక్క దివ్య సత్యమునకు ప్రతిస్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.